ఈడిఎఫ్ఏ కానీ డబ్ల్యూడిఎం వాడే ఆపరేటర్లందరి గురించి ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా ఇన్పుట్ తీసేటప్పుడు ఇది ఇన్పుట్ తీసేటప్పుడు కీ బంద్ చేసుకొని ఇన్పుట్ తీయండి. మీరు ఎప్పుడైనా ఇన్పుట్ పెట్టేటప్పుడు కూడా ఇప్పుడు నేను కీ ఆఫ్ చేసి ఉంది, కీ ఇన్పుట్ పెట్టాను, కీ ఆన్ చేశాను. దీని మూలంగా ఏమవుతుందంటే ఒకటేసారి పంపుకి బడెన్ కాకుండా ఆన్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు డబ్ల్యూడిఎం నుంచి 19 dB మీ నెట్వర్క్లో ఏదో ఇష్యూ వచ్చినప్పుడు మీరు ఏమనుకుంటారు, మీరు కానీ మీ టెక్నీషియన్ కానీ డబ్ల్యూడిఎంలో ఏమైనా అవుట్పుట్ తక్కువైందేమని చెక్ చేయడానికి డైరెక్ట్ వస్తారు. వచ్చేటప్పుడు మీరు నేరుగా ఎప్పుడైనా సరే ఈ పోర్ట్ దిగిన డబ్ల్యూడిఎం ఎందుకు వచ్చినట్టే ఇంతకుముందు 1310 ట్రాన్స్మిటర్ కానీ 16.5 dBm ట్రాన్స్మిటర్లు కానీ అవి ఏంటంటే మీకు అంత పవరు స్పార్క్నెస్ రాదు. ఇప్పుడు మీరు ఎలక్ట్రికల్ వైర్ ఉంటుంది కదా, వైర్లోని ఈ 19 dBm వచ్చేటప్పటికి హై పవర్ పంపు ఇది. మీకు ఏమైతే స్పార్క్స్ వస్తూ ఉంటాయి. ఈ స్పార్క్స్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే మీకు వీడియో చూపిస్తాను. స్పార్క్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే మీరు దీన్ని తీసేటప్పుడు తీయచ్చు, మీరు ఇది పెట్టేటప్పుడు నేరుగా, ఎందుకంటే దీన్ని పెరోల్ అంటారు. ఈ పెరోల్ వచ్చేటప్పటికి ఏమైందంటే ఈ యువతల సైడ్ కూడా లోపల పిఎల్సి స్ప్లిట్టర్ ఉంటుంది. పిఎల్సి స్ప్లిట్టర్కి కూడా సేమ్ ఇదే కనెక్టర్ ఉంటుంది. కాబట్టి ఈ రెండు కనెక్టర్స్ మీరు ఈ హై పవర్ పంప్ ఉండేటప్పుడు మీరు డైరెక్ట్గా ఇట్లా ఇంజెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్పార్క్నెస్ వచ్చి మీకు కార్బన్ వస్తుంది. కార్బన్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, మీ 19 dBm ఉన్న డబ్ల్యూడిఎం ఏమవుతుందంటే 18కో 16కో లేకపోతే ఏమవుతుందంటే అక్కడ కనెక్టర్ బ్యాక్ సైడ్ ఉన్న కనెక్టర్ ఇక్కడ మెల్ట్ అయిపోతుంది. ఈ మెల్ట్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ పోర్ట్ ఒక్కొక్కసారి ఈ పోర్ట్ పనిచేయకపోవడం ఉంటుంది. దాని గురించి ఈ పోర్ట్లో పెట్టకుండా ఫస్ట్ కీ ఆఫ్ చేసుకొని నేనేం చేసా, ఇక్కడ అవుట్పుట్లో పెట్టాను. ఇప్పుడు నేను కీ ఆన్ చేశాను. మీకు ఏ లైన్ ప్రాబ్లం వచ్చింది ఆ లైన్ని మీరు చెక్ చేయాలంటే కీ ఆఫ్ చేసుకోండి, ఇట్లా చెక్ చేసుకోండి అవుట్పుట్ వస్తుందా లేదా. మీరు డైరెక్ట్గా అవుట్పుట్ ఆన్లో ఉండగా డబ్ల్యూడిఎం ఆన్లో ఉండగా పోర్టు మరి తీసి డైరెక్ట్ ఇంజెక్ట్ చేయడం వల్ల మీ డబ్ల్యూడిఎం పోర్టు ప్రాబ్లమ్స్ వస్తాయి. అందు గురించి మేమేం చేసామంటే దీంట్లోని మెయింటెనెన్స్ పర్పస్ ఇలాంటి అవసరాలు ఉంటాయి. ఎందుకంటే మీరు ప్రతి పోర్ట్కి చేసినప్పుడు ఒక పోర్ట్ చెక్ చేయడానికి డబ్ల్యూడిఎం ఎగ్జాంపుల్ మీ 16 పోర్టో 32 పోర్టో డబ్ల్యూడిఎం ఆఫ్ చేసి ఏంటంటే ఒక పోర్టు గురించి మీరు మెయింటెనెన్స్ చెక్ చేయాలనుకునేటప్పుడు మీ నెట్వర్క్లో ఉన్న కస్టమర్ అందరికీ ఎఫెక్ట్ పడుతుంది. అట్లా ఇబ్బంది కాకుండా మేము ఏం చేసామంటే ఇక్కడ 6 dB అటెన్షన్ వేసాను. ఇక్కడ చూడండి 6 dB అటెన్షన్ వేసుకున్నాను నేను. ఇప్పుడు చూడండి పవర్ మీటర్లో 19 dBm ఉన్నది 13 dBmకి వచ్చింది. $13.53 ఇందాక ఎంత ఉంది 19.53 అంటే మీకు 6 dB మైనస్ అయ్యింది. ఇప్పుడు మీరు ఈ 6 dB అటెన్షన్లో మీరు నేరుగా చెక్ చేసుకోవచ్చు. ఏ పోర్ట్లో అయినా సరే మీరు డైరెక్ట్గా ఇంజెక్ట్ చేసుకోవచ్చు. ఓకే 13 అప్పుడు 13 + 7 ఓకే. ఇప్పుడు నేను 13 పెట్టాను. మీకు ఒకవేళ డౌట్ ఉంది అనుకున్నారు అనుకోండి, ఇప్పుడు 19 తర్వాత ఎట్లా వేస్తామో మీ గురించి చూపిస్తున్నా. మళ్ళీ 6 dB అటెన్షన్ తీశాను, నేను యాజ్ టీజ్ మళ్ళీ పెట్టాను. ఓకే 19 dBm. ఓకే మళ్ళీ నేను ఇంకో పోర్ట్ చేసుకోవాలి. అందుగురించి నేను ఏం పోర్ట్ చేయను, ప్రతి పోర్టు చెక్ చేయని అవసరం లేదు. ఫస్ట్ యాక్చువల్ ఏంటంటే ఇందులో ఉండేది పంపు తర్వాత మీకు కప్లర్ ఉంటుంది. కప్లర్ ఎప్పుడు ఇష్యూ రాదు మీకు. మీరు తీసి పెట్టడం మూలంగా ఇబ్బంది. ఈ పోర్టు లూజ్ అయ్యి ఏదైతే 0 dB అడాప్టర్ ఉందో 0 dB అడాప్టర్ కానీ ఈ పెరోల్ ప్రాబ్లం మూలంగా ఇన్సైడ్ అవతల సైడ్ ఉన్న పెరోల్ ప్రాబ్లం అయ్యి మీకు 18 16 వస్తుంది. ఒకసారి మీరు క్లారిఫై చేసుకోండి. మీరు వాడే పవర్ మీటర్ కానీ ప్యాచ్ గార్డ్ కానీ ఆల్ పవర్ మీటర్స్ ఒకే విధంగా ఉండడు. కొత్తలోనే మంచిగా చూపిస్తుంది. తర్వాత వచ్చేటప్పటికి మీ పవర్ మీటర్ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. దాన్ని తగ్గట్టుగా మీరు వేరే పవర్ మీటర్తో క్యాలిక్యులేషన్ కానీ లేకపోతే మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఈ 0 ఇప్పుడు నేను ఇక్కడ ఏమైంది, ఇక్కడ 0.6 dB ఉంది. మీ పవర్ మీటర్ కరెక్ట్గా ఉందంటే ఈ ఇన్పుట్ తీసి ఫస్ట్ ఈ పవర్ మీటర్ పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తుంది కదా, మీకు నా అవుట్పుట్ మీద ప్రాబ్లం. ఈ ఇన్పుట్ మీకు కరెక్ట్గా ఇది కూడా ఇది చూపించింది అనుకోండి, మీ పవర్ మీటర్ కరెక్ట్గా ఉన్నట్టు. లేదంటే దీని మీద -2 +2 dB 2 dB 3 dB అనుకో అంత మీరు క్యాల్కులేషన్ చేసుకొని
మీరు అవుట్పుట్ క్యాలిక్యులేషన్ చేసుకోండి. అంతేగాని మీరు ప్రతి దానికి అవుట్పుట్ మీరు ప్రతిసారి తీసి పెట్టి మీ టెక్నీషియన్కి చెప్పండి. మీరే ఓనర్ అయితే పర్వాలేదు, మీ టెక్నీషియన్లకు కూడా మీరు చెప్పండి. ఎప్పుడైనా సరే మెయింటైన్ చేసుకునేటప్పుడు అట్నేషన్ ఉంటుంది. వేరే డబ్ల్యూడిఎంలో ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ మా డబ్ల్యూడిఎంలో మాత్రం టెక్నికల్గా మేము 6 dB అట్నేషన్ ఇచ్చాము. ఇప్పుడు కీ ప్రతి దానికి నేను కీ బంద్ చేసి చేయడం మూలంగా ఏమవుతుందంటే నెట్వర్క్ ఇబ్బంది అవుతుంది కాబట్టి, వేరే కస్టమర్లు ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను కంపల్సరీ ఇక్కడ 6 dB అట్నేషన్ వేసుకుంటాను. ఇప్పుడు 19 కాబట్టి ఇక్కడ చూడండి 19 13.3 అంటే ముందు 19.3 ఉండేది 13.3. ఇప్పుడు నేను నేరుగా చెక్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే అంత హై ఇప్పుడు 13-15 లోపల మీకు అంత స్పార్క్నెస్ రాదు. హై పవర్ పంప్ వచ్చినప్పుడు మీకు ఎప్పుడైనా 18, 19 ఇప్పుడు 16, 17, 18, 19 వచ్చేటప్పటికంటే స్పార్క్స్ వస్తాయి. మీకు లైన్లో ఫస్ట్ 1x8 కప్లర్ 1x4 కప్లర్ ఫస్ట్ కటింగ్లో కానీ మీకు ఫైబర్ కట్ అయినప్పుడు కూడా ఈ విధంగా మీరు -6 dB అట్నేషన్ వేసుకొని మీరు మెయింటైన్ చేసుకోండి. వేరే కస్టమర్లకు ఇబ్బంది ఉండదు, మీ లైన్ కూడా సాఫ్గా జరుగుతుంది. ఇప్పుడు నేను 13.5 అట్నేషన్ వేసాను. మళ్ళీ నేను చూడండి అట్నేషన్ తీసేస్తున్నా యాసిడ్గా. మళ్ళీ నా నెట్వర్క్ మీరు ఈ విధంగా మీ డబ్ల్యూడిఎంలోని అట్నేషన్ ఉంటే అట్నే వేసుకొని మెయింటైన్ చేయండి. లేనప్పుడు నేరుగా ఎప్పుడు పెట్టకండి. నేరుగా పెట్టడం మూలంగా మీ డబ్ల్యూడిఎం పోర్ట్లు ఖరాబ్ అవుతుంది, మీరు ఇబ్బంది పడవలసి వస్తుంది, మళ్ళీ మీ నెట్వర్క్ ఆపుకోవాల్సి వస్తుంది. దయచేసి నేను చెప్తున్న రూల్స్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.